దేవుని మందిరంలో ఆరాధన ఈ సమయంకు ప్రారంభించబడుతుందంటే ఆ సమయం గుర్తుపెట్టుకుంటారు. మెల్లగా అప్పుడు ప్రారంభిస్తారు వాళ్ళ పనులు. అదే ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, లేకపోతే షాపింగో, లేకపోతే ఊరుకో, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, లేకపోతే మీ గృహములోనే ఎవరిదైనా పుట్టినరోజో లేకపోతే ఏదైనా జరిగించుకోవాలనుకోండి, ఏం చేస్తాం? వారం ముందే ఆలోచనలు వేసుకుంటాం. ఇదిగో ఫలానా రోజు ఇది చేయాలి, ఇదిగో ఫలానా రోజు పుట్టినరోజు కనుక ఇదిగో బట్టలు తీసుకోవాలి, ఆ రోజు వాళ్ళని పిలవాలి, వీళ్ళని బలాలి, ఘనంగా చేయాలి, ఇదిగో చికెన్ వండాలి, పలావ్ చేయాలి, ఇదిగో క్రిస్మస్ వస్తుంది కనుక ఇదిగో వారం అయితే షాపింగ్ మాల్లో జనం బాగా ఉండిపోతారు కనుక ఈ వారం ముందే మనం ఒక 10 రోజుల ముందే చీరలు తెచ్చుకుందామనో, లేకపోతే యవనొస్తున్న బట్టలు తెచ్చుకుందామనో. అలాగే ఉద్యోగానికి కూడా చూడండి, పనికి కూడా ఏం చేస్తాం? శ్రద్ధగా వెళ్ళిపోతాం. అక్కడ ఆఫీస్లో 9ంటికి ఉండాలి, ఇక్కడ ఎన్నింటికి బయలుదేరుతాం? 8:30కే బయలుదేరుతాం. అక్కడ ఆఫీసులో 9ంటికి గలా ఉండాలంటే 9 గంటలకు గలా ఉండాలనగానే కరెక్ట్గా ఆ సమయానికి ఆఫీస్లో ఉంటుంది. ఆ సమయానికి రెడీ అవుతాం, ఆ సమయానికి సిద్ధపడిపోతూ ఉంటాం. మరలా అక్కడ సమయము ఆలస్యమైతే ఆ మేనేజర్ గారు ఏమంటారనో భయం. ఇదిగో ఆయన సమయానికి రమ్మన్నాడు ఉద్యోగానికి, గనక ఈ సమయానికి వెళ్ళకపోతే ఆ మేనేజర్ గారు మమ్మల్ని తిడతాడేమో, అమ్మో ఆయన తిట్టి అరిచేస్తాడేమో, అందరి ముందు పరువు పోయిద్దేమో అని ఆలోచన చేస్తాం. మరి దేవుడంటే నీకు భయం లేకుండా ఉన్నావు గనక సమయానికి నువ్వు రాలేకపోతావు. అదే భయమును నువ్వు కలిగి ఉంటే, అదే భయమును మనం కలిగి ఉంటే అవ్వ అక్కడ పాపం చేసేది కాదు. ఆ భయము పోయింది, అవ్వలో ఆ భయం పోయింది. దేవుని మాటకు ఎలా అయితే లోబడిందో ఆ లోబడుటలో కోల్పోయింది. నేటి దినాల్లో ఆ భయాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. దేవుడు అంటే భయం లేకుండా పోతున్నాం. మన భక్తి జీవితాలు ఎటు వెళ్ళిపోతున్నాయి? నువ్వు దేవునితో కలిగి ఉన్న సహవాసం ఎటు వెళ్ళిపోతుంది?